బట్ ఇక్కడ మనం మాట్లాడుకున్న సెక్యూరిటీకి వెళ్ళే ముందు భీమవరం నుంచి నాగరాజ్ గారు లైన్లో ఉన్నారండి. కాలర్ చూద్దాం. నాగరాజ్ గారు చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇప్పుడు ఏ వల్ల ఫేసెస్ ఒకటే చేంజ్ చేస్తున్నారు కదండి, ముందు ముందు ఇంకేమైనా మిగతా ఏమైనా చేంజ్ చేసే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? కెన్ యూ రిపీట్ అండి ఒకసారి? లైన్ కట్ అయినట్టుంది. లైక్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ వాజ్ నాట్ రియలీ ఆడిబుల్. I think what changes are likely to come because of AI, that is question. So see, AI మనకి చాలా పాజిటివ్ చేంజెస్ తీసుకురాబోతుంది. Like I talked about emotional intelligence being used in AI, which we are still researching. That will bring a sea change అండి. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాం. మనకి ఇప్పుడు వీడియో కాన్ఫరెన్సింగ్ నడుస్తుంది. ఒక కంపెనీకి ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్ మధ్యలో కాన్వర్జేషన్ నడుస్తుంది ఎంప్లాయీస్కి. ఆ కాన్వర్జేషన్లో వెన్ అ సీనియర్ పర్సన్ ఇస్ స్పీకింగ్ ఆర్ హెచ్ఆర్ హెడ్ ఇస్ స్పీకింగ్ అండ్ ఆ ఆపోజిట్ డైరెక్షన్లో ఏవైతే వేరే లొకేషన్లో ఎంప్లాయీస్ కూర్చుని ఉన్నారో అక్కడ there are systems in place where this HR manager can easily figure out అతను ఇంట్రెస్టెడ్ ఉన్నాడా లేదా, అతను జస్ట్ అక్కడ కూర్చున్నాడా, పార్టిసిపేట్ చేస్తున్నాడా. ఎందుకు వాడతాం అంటే మనం we want to make life easier అండ్ ఎస్పెషలీ నేను ఈ కాన్సెప్ట్ ఏదైతే చెప్తున్నానో మనం వీడియో కాన్ఫరెన్సింగ్ ఎందుకు వాడతారు, ఆ ఎదుటివాడు నా దగ్గరే నా పక్కనే అక్రాస్ ద టేబుల్ కూర్చున్నాడనే ఆ ఎక్స్పీరియన్స్ తీసుకురావడానికి మనం ఈ టెక్నాలజీ వాడతాం. ఇప్పుడు ఇందులో కూడా చూస్తే అండి, గత కొంతకాలంగా ఒక మనిషి ఉండాలి, దాన్ని మొత్తం సిస్టమ్ సెటప్ చేయాలి అండ్ దెన్ వెళ్ళి అక్కడ కోఆర్డినేట్ చేయాలి. అట్లీస్ట్ దేర్ వాజ్ వన్ పర్సన్ వర్కింగ్, అంటే ఒక హ్యూమన్ ఉండాలి టు మేక్ దట్ ప్రోడక్ట్ రన్. ఇప్పుడు వస్తున్న సింప్లిఫైడ్ ప్రోడక్ట్స్ చూస్తే ఈజీగా మరి స్విచ్ ఆన్ అని చెప్తున్నారు, అక్కడ కూడా ఒక హ్యూమన్ అవసరం లేకుండా పోయింది కదండి. అంటే ప్లగ్ అండ్ ప్లే సొల్యూషన్స్ వచ్చేసినాయి అండి. ఎందుకంటే ఎవ్రీ పర్సన్ ఇన్ అన్ ఆర్గనైజేషన్ ఆర్ ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ నాట్ ద సేమ్ అండి. కొంతమందికి టెక్నాలజీ బాగా ఈజీగా ఆపరేట్ చేయగలుగుతారు, కొంతమందికి కొంచెం గైడెన్స్ అవసరం ఉంటుంది. అందుకనే మీరు కంపెనీస్లో ఐటీ సిస్టమ్ అడ్మిన్ అని ఐటీ మేనేజర్స్ అని ఉంటారు. ఎందుకంటే వాళ్ళు దే ఆఫర్ దట్ అసిస్టెన్స్ టు ఎంప్లాయీస్ హూ కెనాట్. సో ఇంకా వస్తున్న కాలం బట్టి వస్తున్న రోల్స్కి మళ్ళీ ఇందాక మనం అనుకున్నట్టు సేమ్ అప్ స్కిల్ అవుతూ ఆ రోల్ క్రియేట్ చేసుకోవడం. సో నెక్స్ట్ కాలర్ వల్లి తలకూన నుంచి కాల్ చేశారండి. వల్లి గారు చెప్పండి మీ క్వశ్చన్. హలో చెప్పండి వల్లి గారు.